ఇజ్రాయెల్, హమాస్, హెజబొల్లా ఇరాన్తో ఏకకాలంలో యుద్ధం చేస్తోంది. మొత్తానికి చూస్తే ఇప్పటి వరకు యుద్ధంలో ఇజ్రాయెల్ పైచేయి సాధించిందని చెప్పొచ్చు. అయితే అసలు విషయానికొస్తే ఇటు గాజాలోని హమాస్తో పాటు ఇటు లెబనాన్లోని హెజబొల్లా మిలిటెంట్లు వెనకుండి చక్రం తిప్పేది మాత్రం ఇరాన్ అనేది బహిరంగ రహస్యమే. అయితే ఈ ఏడాది జూలై 31న తెహరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను లేపేసిన తర్వాత నుంచి ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. తమ దేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తిని ఎలా చంపుతారని ఇజ్రాయిల్పై భగ్గుమంటోంది. వెంటనే ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా అక్టోబర్ 26న ఇరాన్పై ఏకంగా 100 యుద్ధ విమానాలతో టెహరాన్పై బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా మిలిటరీ బేస్లపై దాడులు చేసింది. దీనికి ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు మాత్రం వెయ్యడం లేదు. అమెరికా ఎన్నికల తర్వాత ఇజ్రాయెల్ కోలుకోలేని విధంగా దాడులు చేస్తామని మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీ చెప్పినట్టే ఇజ్రాయెల్పై పూర్తి స్థాయి యుద్ధానికి ఇరాన్ కసరత్తు మొదలెట్టింది. రాజధాని టెహరాన్లో పెద్ద పెద్ద సొరంగాలు తవ్వడం మొదలెట్టింది. కానీ ఈ సొరంగాలు సిటీ సెంటర్లో తవ్వుతున్నట్టు ఇరాన్కు చెందిన ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కాగా ఈ సొరంగాలను టెహరాన్లోని మెట్రో స్టేషన్ వరకు కలుపుతున్నారు. ఇక్కడి నుంచి ఇమాం ఖమేనీ ఆసుపత్రి వరకు ఈ సొరంగాలు పొడిగిస్తున్నారు. అండర్ గ్రౌండ్ ద్వారా తక్షణం వైద్య సదుపాయాలు అందేలా ప్లాన్ చేస్తున్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి టెహరాన్లో రక్షణాత్మక టన్నెల్ నిర్మాణం జరుగుతోందని టెహరాన్ సిటీ ట్రాన్స్పోర్ట్ హెడ్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. గత ఏడాది కూడా ఇరాన్ దేశంలోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ షెల్టర్లు, బంకర్లు నిర్మిస్తున్నట్టు పెద్ద ఎత్తున మీడియాలో వార్తలొచ్చాయి. గత నెల ఇజ్రాయెల్ అధికారికంగా ఇజ్రాయెల్పై వైమానిక దాడులు చేసింది. ఇక దాడుల విషయానికొస్తే మిసైల్ ఫ్యాక్టరీ పైన, ఎయిర్ డిఫెన్స్ తో పాటు ఇతర సెట్లపైన దాడులు చేసింది. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ చేసిన బాలిస్టిక్ మిసైల్ దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తన చర్యను సమర్థించుకుంది. ఇక ఇరాన్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం టెహరాన్ నగరంలో డిఫెన్స్ టన్నెల్స్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ టన్నెల్స్ విషయానికొస్తే సిటీ సెంటర్ నుంచి ఇమాం ఖమేనీ ఆసుపత్రి వరకు నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. కాగా దేశంలో మొట్టమొదటి డిఫెన్స్ టన్నెల్ ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. ఈ ప్రాజెక్టు డిజైన్ విషయానికొస్తే మెట్రో స్టేషన్ నుంచి అండర్ గ్రౌండ్ ప్యాసేజీ ద్వారా నేరుగా ఇమాం ఖమేనీ హాస్పిటల్ వరకు టన్నెల్ నిర్మించారు. ఒకవేళ యుద్ధం జరిగితే ఈ అండర్ గ్రౌండ్ ద్వారా నేరుగా వైద్య చికిత్సలు అందించవచ్చనేది ఇరాన్ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. టెహరాన్ సిటీ కౌన్సిల్ ట్రాన్స్పోర్టేషన్ హెడ్ డిఫెన్స్ టన్నెల్ గురించి ప్రస్తావిస్తూ దేశంలో మొట్టమొదటిసారి దేశ రాజధానిలో టన్నెల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. గత ఏడాది కూడా ఇరాన్ మీడియాలో అండర్ గ్రౌండ్ షెల్టర్స్, బంకర్ల గురించి ప్రభుత్వం వీడియో ఫుటేజ్లను విడుదల చేసింది. కాగా ఈ షెల్టర్స్, బంకర్లలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటు ఆయుధాలు నిల్వ ఉంచడానికి నిర్మాణం చేపట్టారు. కాగా ఇరాన్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. తాజా పరిస్థితిని చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్పై పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య ఇటీవల కాలంలో దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గత నెల 26న ఇరాన్పై ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా దాడులు చేసింది. ఈ దాడిలో ఇరాన్కు చెందిన 5 పౌరులు మృతి చెందారు. దీనికి ఇజ్రాయెల్ అక్టోబర్ 1న తమపై చేసిన దాడికి ప్రతీకారంగా దాడులు చేశామని తమ చర్యను సమర్థించుకుంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతి దాడులకు ఇరాన్ సమాయత్తమవుతోంది. అక్టోబర్ 26న తమ దేశంపై చేసిన దాడిని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి అని ఖమేనీ అభివర్ణించారు. ఇదిలా ఉండగా ఒకవేళ ఇరాన్ తమపై దాడి చేస్తే మాత్రం ఇప్పటి వరకు ఇరాన్లో దాడి చెయ్యని ప్రాంతాల్లో దాడులు చేస్తామని హెచ్చరించింది ఇజ్రాయెల్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులా తయారయ్యాయి. పరిస్థితులు అదుపు తప్పి పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఇక యుద్ధాన్ని కాస్త పక్కన పెట్టి ఇజ్రాయెల్లో పరిస్థితిని చూస్తే నవంబర్ 15 అంటే శుక్రవారం నాడు ఛానల్ 12లో ఓ పోల్ నిర్వహించింది. ఆ సర్వేలో ఇజ్రాయెల్ ప్రజలు ఏది ముఖ్యమని భావిస్తున్నారని, హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారా లేక గాజాలో యుద్ధాన్ని కొనసాగించాలా అని ప్రశ్నిస్తే 69% మంది బందీలను విడిపించాలని కోరితే 20% మంది యుద్ధాన్ని కొనసాగించాలని కోరారు. మిగిలిన వారు మాత్రం రాజకీయ కారణాల వల్ల బందీల ఒప్పందం ముందుకు సాగడం లేదని వ్యాఖ్యానించారు. అలాగే లికుడ్ ఓటర్లో 46% మంది బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధాన్ని ముగించి బందీలను విడిపించడానికి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. 36% మంది యుద్ధాన్ని కొనసాగించాలని కోరితే 18% మంది మాత్రం ఎట్లు తేల్చుకోలేకపోయారు. గత నెల అక్టోబర్లో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన లికుడ్ సభ్యులతో మాట్లాడుతూ హమాస్ డిమాండ్లను తాను అంగీకరించనని స్పష్టం చేశారు. యుద్ధం ఆపేస్తే బందీలను విడుదల చేస్తామని హమాస్ షరతు విధించింది. అయితే నెతన్యాహు మాత్రం బందీల విడుదల ఒప్పందంలో భాగంగా హమాస్ తిరిగి గాజాలో అడుగుపెట్టడానికి అనుమతిస్తామంటూ బేరం పెట్టారు. మొత్తానికి ఇజ్రాయెల్లో నెతన్యాహుపై ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉంది. హమాస్ షరతులకు అంగీకరించి వెంటనే బందీలను విడిపించుకురావాలని బందీల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారికి మద్దతుగా ప్రజలు గొంతు కలుపుతున్నారు. మరి నెతన్యాహు బందీలను విడిపించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో వేచి చూడాల్సిందే. అమెరికాలో ట్రంప్ జనవరి 20న పగ్గాలు చేపట్టనున్నారు. ట్రంప్ మద్దతుతో బందీలను విడిపించుకుంటారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది.